గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తాం. ఏదైనా వస్తే దానికి ప్రొసీడింగ్ సూపర్వైజర్ ఇక్కడ ఆల్రెడీ రమ్మని చెప్పండి. వచ్చే ప్రతి 10 కంప్లైంట్లో 8 కంప్లైంట్ మీ టౌన్ ప్లాన్ ఎక్కడ ఏమండదు. మీరు మీకు ఇది కోర్టు ఆర్డర్ ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ అందులో తప్పుడు రిజిస్ట్రేషన్ అయింది వాదిస్తే అప్పటి నుంచి ఏం చేసినట్టు చట్టమే ఉండే అప్పుడు దర్దన్ చట్టమే ఉండే. దానిలో మీరు అప్లై చేసుకోలేదా అనుకుంటలేదా? చేసుకోండి బాబు. 91 సంగతి కదా. అప్పుడు చట్టం వచ్చింది తప్పు వాళ్ళదైతే అల్లదే కానీ వాళ్ళైతే మార్పు కావాలని ఈ సంవత్సరం పట్టించుకుంటలేదు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కోర్టు జడ్జిమెంట్ ఉంటే అది వెరిఫికేషన్ చేస్తారు. వాళ్ళ క్లెయిమ్ ఉంటే అది వెరిఫై చేయాలి. ఇద్దరు క్లెయిమ్ వెరిఫై చేయాలి. కోర్టు జడ్జిమెంట్ అయింది, మొటేషన్ అయింది, మళ్ళీ చేయించుకున్నారు. 5 సంవత్సరాలు అయితే అయిపోయి అప్పటి నుంచి ఏం లేదు. రిజర్వేషన్ అనేది ఒక్క నిమిషం ఉందండి. రిజర్వేషన్ ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ స్ట్రెంత్ ప్రకారం రిజర్వేషన్ అనేది కేటాయించడం జరుగుతుంది. దానికి ఒక పద్ధతి ఉంది. అంతేకాని మాకు కావాలి ఎస్సీ రిజర్వేషనే కావాలి బీసీ కావాలంటే కాదు. ఒక్క నిమిషం ఇవ్వండి, దానికి టైం ఎలా ఎప్పుడు మారింది? టోటల్ కాదు, టోటల్ రాగానే మారదు. ఒక్క నిమిషం ఉండండి. ఎలా అప్లై చేయాలి? మీరు దరఖాస్తు పెట్టారా? దానిలో ఏమైంది? ఏం
10 మీటర్ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు తీసుకున్నారు. మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ చూసుకున్నారా చనిపోయి 10 సంవత్సరాలు ఎన్ని ఎవరు తీసుకుంది ఫోటో కూడా క్యాప్చర్ Police Department, Saki Center, District Welfare Officer Saki. Private institutions are not coming forward. అర్థమైందా? కోర్టులు ఇప్పుడు రావాలి లాస్ట్ అప్పుడు వచ్చేది కదా, రాలేదంటే రిజెక్షన్ చేశాను. మహేష్ ఇప్పుడు డబ్బులు ఎవరికి ఇచ్చారు? బుద్ధి లేదే కదా, చదువుకోలేదా? ఎవరో డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేసి వాటి పైన కేసు బుక్ చేయండి. ఎవరు చేశారు? ఎవరు ఆయన మనిషి? ఎవరు మహేష్ అనే ఆయన వ్యక్తి? ఎక్కడ చేయండి? ఫ్రాడ్ సెక్షన్ 120 కింద కేసు బుక్ చేయించండి. మీకు ఇది తెలియదు కదా, ఎవరు ఇలా ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉంటారు అని. ఎవరు పడితే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఉద్యోగాలు వస్తాయా? అంత తెలివి లేదా? చదువుకున్నారు కదా, అంటే షార్ట్ కట్లు కష్టపడి ఉద్యోగం సంపాదించాలని లేదు. ఎక్కడ మనిషి ఎక్కడ ఉంటాడు? మంచిగా వర్క్ చేస్తాడు. ఎవరిది లేదు, ఏజెన్సీ లేదు. మంచిగా వాడు చూపించుకుంటున్నాను. ఇదిగోండి దొరికింది, ఇదే ఆడేసి 6 నెలల కింద మహేష్ అనే వ్యక్తికి ఒక 1,60,000 ఇచ్చినాం సార్. పని ఇప్పిస్తామంటే మన కలెక్టర్ ఆఫీస్లో పని ఇప్పిస్తామంటే 1,50,000 ఇచ్చినాం. అయితే మన మహేందర్ అనే సారు మన పెద్దపల్లిలో పనిచేస్తారు. ఆ సార్ పేరు చెప్పి డబ్బులు తీసుకొని వచ్చింది సార్, పని ఇప్పిస్తామని. ఈ 6-7 నెలలు అవుతుంది. ఆయన దగ్గరికి అయినా మాకు ఆయన కలుపుతలేడు. ఎవరు ఆయన కలుస్తలేడు, ఈయన కలుస్తలేడు. మహేందర్ కలుస్తలేడు, మణి ఆయన కలుపుతలేడు సార్. అందుకే ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇచ్చాను సార్. ఏ నౌకరి ఇప్పిస్తాను సార్ సీపర్ పని ఎంతమంది ఇచ్చారు? చెట్లు కట్టి వేసి ఎంతమంది ఇచ్చారు? 3 ఇచ్చాను సార్. ఎంత ఇచ్చారు మొత్తం? మొత్తం 1,60,000 ఇచ్చాను సార్. చేతికి ఇచ్చారా? చేతికి ఇచ్చాను. 6 నెలల నుండి మనిషే కనిపిస్తాడు. ఫోన్ చేస్తున్నాం కానీ ఫోన్లో ఆడుతుంది, వస్తున్నా అంటుండే వస్తున్నాడు 6 నెలల నుండి. సార్ ఆయనది పెద్దపల్లిలో ఒక సార్ ఉంటాడు, నాగరాజ్ సార్. అక్కడ పెద్దపల్లి ఉంటాడు. మన ఇదేమో అంతరామన్ ఉంటాడు సార్.